ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన ఉధృతం చేశారు. చెలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. విజయవాడకు రాకుండా అంగన్వాడీలను జిల్లాల్లోనే అడ్డుకుంటున్నారు పోలీసులు. ప్రభుత్వ నిర్బంధాన్ని అధిగమించి వేలాదిగా విజయవాడకు చేరుకుంటున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అంగన్వాడీలను అడ్డుకున్నారు పోలీసులు. విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్సులు, ట్రైన్, ప్రైవేట్ వాహనాలను చెక్ చేసి అంగన్వాడీలను అడ్డుకుంటున్నారు పోలీసులు. ప్రభుత్వ వైఖరిపై అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంగన్వాడీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తీక, అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చలో విజయవాడకి పిలిపించారు. ప్రధానంగా కనీస వేతనం, సంక్షేమ పథకాల అమలు, అదేవిధంగా గ్రాట్యుటీ, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చి ఈ ప్రధాన డిమాండ్లతో వాళ్ళ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 42 రోజుల పాటు వాళ్ళంతా సమ్మె చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్నిటికి హామీలు ఇచ్చింది, మినిట్స్ కూడా రాసుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రీసెంట్ గా జరిగిన శాసనమండలి సమావేశాల్లో సైతం ఎక్కడా కనీస వేతనాలకు సంబంధించి ప్రతిపాదన తమ దగ్గర లేదు అంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంగన్వాడీలు చలోకి అయితే పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలు ఎవరు విజయవాడ రాకుండా ఉండేందుకు పూర్తిగా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. 3 రోజుల పాటు ఎక్కడికక్కడ ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా అంగన్వాడీలు విజయవాడ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ప్రభుత్వ నిర్బంధాన్ని అన్నింటినీ కూడా తొలగించి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు, విజయవాడ చేరుకున్నారు. వేలాది సంఖ్యలో ఇక్కడ అంగన్వాడీలతో చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారు? ఏ డిమాండ్స్ మీరు ప్రధానంగా పెడుతున్నారు? ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రధానంగా మా డిమాండ్స్ అయితే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని. మహిళా దినోత్సవం రోజుని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వరం కింద గ్రాట్యుటీ ప్రకటించారు. కానీ అది గతంలో గ్రాట్యుటీని మార్పు చేసి గతంలో 1,20,000 టీచర్కి 60,000 ఆయాతో రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇచ్చిన దాన్ని గ్రాట్యుటీ కింద మార్చి ₹1,00,000 టీచర్కి 40,000 ఆయా కింద చేసి మమ్మల్ని మోసం చేశారు. ఇది కరెక్ట్ కాదు. మా కనీసమే ప్రధానమైన డిమాండ్ వచ్చి కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మాకు ఉదయం లేచిన కాడి నుంచి యాప్ల భారం చాలా ఎక్కువ ఉంది. మాకు ఇచ్చే వేతనం తక్కువ, చేసే పని చాలా ఎక్కువ. దీని యాప్లన్నీ ఒక యాప్గా చేస్తామని 42 రోజులు సమ్మె చేసేటప్పుడు మాకు ప్రకటించారు. కానీ ఏ విధమైనది లేదు. మా సమ్మె టెంటర్లోకి వచ్చి ఇదే గవర్నమెంట్ నాయకులు మా సమ్మె టెంటర్ల దగ్గరకు వచ్చి మీ కోరికలన్నీ నెరవేరుస్తాం, మీరు అడిగిన జీతం మేము ఇస్తాము, సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్కటి మాకు అమలు చేయలేదు. ఇది మా కోరికలు 3 అమలు చేయకపోతే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ జిల్లా నుండి వచ్చామండి. ఈ వేతనాలు పెంచుతానని జూలైలో పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారు. జూలైలో పెంచుతారని చూసాము. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా మా సంగతే పట్టించుకోవట్లేదు. అసలు అంగన్వాడీలు సమ్మెలో ఉన్నప్పుడు ప్రతి టెంట్లోకి కూడా వచ్చి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అమలు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా వారు నిజంగా అమలు చేస్తారేమో అని చెప్పి మా ఓట్లన్నీ కూడా, మా కుటుంబ సభ్యుల ఓట్లు, మా ఓట్లు అన్ని కూడా మేము వేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా వచ్చిన తర్వాత మాకు వేతనం మాటే ఎత్తట్లేదు. యాప్ల పని భారాన్ని తగ్గించే ప్రయత్నమే చెయ్యట్లేదు. మాకు వేతనాలు పెంచాలి, 26,000 వేతనాలు పెంచాలి. మాకు ఇస్తానన్న ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని అమలు అయ్యే వరకు కూడా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఒక రోబోల్లో పనిచేస్తా ఉన్నాము. అనేక పనులు, అనేక ఒత్తిళ్లు, యాప్ల పని భారం అంటే, రిజిస్టర్లు అంటే, అది కాకుండా ఆఫీసుల్లో మీటింగ్లు అంటే ఒక రోబోల్లాగే మేము పనిచేస్తా ఉన్నాం. మా పని భారాన్ని తగ్గించాలి. మాకు మెంటల్గా అప్సెట్ అయిపోతున్నాం. చాలా మందికి పక్షవాతం అలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. అందువల్ల మాకు పని భారాన్ని తగ్గించే వరకు కూడా, మేము వేతనం పెంచే వరకు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఏదైతే ఉన్నదో ఆ గ్రాడ్యుయేట్ అమలు అంటే గ్రాడ్యుయేట్ ఇచ్చానని చెప్పి మహిళా దినోత్సవం రోజు చెప్పారు. అదైతే గ్రాడ్యుయేట్ కాదు. రిటైర్మెంట్ బెనిఫిట్ 1,20,000, 60,000 సమ్మె కాలంలో పెంచింది. కానీ గ్రాడ్యుయేట్ అంటే అది కాదు. గవర్నమెంట్ ఉద్యోగం. కాకినాడ ప్రాజెక్ట్ అండి, కాకినాడ అర్బన్ ప్రాజెక్టు. అంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపించింది. రాత్రి నుంచి కూడా అంగన్వాడీలు విజయవాడ రాకుండా మీ చోట్ల ఎక్కడ అడ్డుకున్నారా? లేదండి, లేదు, ఎవరు అడ్డుకోలేదు.
పోలీసులు అయితే ఫోన్ చేశారు కానీ మేము ఆల్రెడీ విజయవాడలో ఉన్నామని చెప్పామండి. పోలీసులు ఫోన్ చేశారు. అమ్మా మీరేం చెప్తారు? నేను తొండంగ మండలం నుంచి వచ్చానండి. నా తుని రూరల్ ప్రాజెక్టు తొండంగ మండలం నుంచి. నా పేరు బి శాంతకుమార్ అండి. నిన్నటి నుంచి కూడా పోలీసుల వారు మరి చాలా ఇబ్బందికరంగా బంధించారండి. మా 3 సెక్టర్లు అదే విజయవాడ దగ్గరలో దించేసి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నిర్బంధించారండి. కానీ ఈ ప్రభుత్వం వారికి మా అంగన్వాడీ ఆకలి కేకలు ఏమి వినిపించలేదు. గత ప్రభుత్వం వారు కూడా ఇలాగే నిర్బంధించేస్తే ఆకలి కేకలు కూడా వినపడిపోతే 42 రోజులు సమ్మె చేశాము. కనీస వేతనాలు పెంచలేదు. 26,000 పెంచుతానన్నారు కానీ ఇప్పటికి వచ్చి 26,000 చేయలేదు. అనేక హామీలు ఇస్తాం మీకు, మా ప్రభుత్వాన్ని గెలిపించండి అన్నారండి. మేము కట్టగట్ట ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ రోజున మమ్మల్ని ఈ మండి టెంట్లో విజయవాడలో నిర్బంధించి మహిళలని ఎంత ఇబ్బందికరంగా చూస్తున్నారండి. మరి ఈ ప్రభుత్వం మరి 26,000 కనీస వేతనం ఇవ్వకపోతే 22 రోజులే కాదు, ఇంకా 22 రోజులకి 42 రోజులే కాదు, 42 రోజులకి 42 రోజులు కూడా విజయవంతం చేస్తామని మరొకసారిగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల నుండి వినిపిస్తున్నానండి. మనం చిన్న పిల్లల్ని సైతం వీళ్ళు ధర్నాకి తీసుకొచ్చిన పరిస్థితి. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని కూడా కుటుంబాలతో సహా వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అడ్డుకున్న పరిస్థితి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ జిల్లా అండి. నేను ఒక అంగన్వాడీ హెల్పర్ అండి. పని భారం పెంచుతున్నారు తప్ప వేతనం పెంచుతారనే మాటే లేదండి. యాప్లు పొలోమని పెట్టేసి ప్రీ స్కూల్ జరపాలంటున్నారు కానీ ఈ యాప్లు పట్టుకుని అంగన్వాడీ టీచర్ నెట్ ఎక్కడ ఉందో తిరగడం, ఆ సెల్ పని చేయకపోవడం, పనిచేసే సెల్లో లేదు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా అంగన్వాడీ వర్కర్ దగ్గర ఎందుకు పనిచేయరు? అలాంటి పని భారం అంతా అంగన్వాడీ వర్కర్ మీద వేసి జీతం పెంచడానికి ఎందుకండి ఇంత బాధ? మాకు తగిన ఫలితం మాకు ఇమ్మని అడిగాం తప్ప అందుకంటే మేము ఏం గొంతం కోరికలు కోరలేదు. గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి మీకు మేము ఉన్నామమ్మా, మీకు ఎందుకు, మీ భుజం తట్టి మమ్మల్ని చాలా చెప్పారు. నమ్మకంగా మేమందరం ఓట్లు వేసి గెలిపించాము. ఈరోజు పాత జీవో తీసుకొచ్చి మీకు ఇప్పుడే జీవో ఇచ్చాము. 62 సంవత్సరాల వయసు పూర్తయ్యేంత వరకు చేస్తేనే అప్పుడు మీకు ఈ గ్రాడ్యుయేటీ అమలు అవుతుంది అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకుంటున్నామండి. కానీ ఇది కరెక్ట్ కాదు. జీవో అనేది అబద్ధం, పాత జీవో ఇది. కాబట్టి ఆయాలకు కూడా ప్రమోషన్లో ఇవ్వలేదు. గ్యాస్కి వచ్చి 1000 రూపాయలు ఎట్టి బండ పెడుతున్నామండి. ఎన్ని నెలలు వస్తుందండి మాకు? 800 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు నెలకి. ఒక్క పిల్లవాడికి 10 రూపాయలు అండి. 10 రూపాయలు ఎక్కడైనా మారుతుందా ఈ రోజుల్లో? గ్యాస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తే మేము ఇంకా ఆనందిస్తామండి. గ్యాస్ కూడా మేము పెట్టుబడులు పెట్టలేకపోతున్నాం. మీరు ఇచ్చే 7,000 జీతం మాకు ఇల్లు గడవట్లేదు. మా కడుపు కాలు మేము ఈరోజు రోడ్డు పాలు అవుతున్నామండి. మాకు ఇప్పుడు కానీ జీతాలు పెంచకపోతే ఇదే ధర్నాన్ని ఇంకా ఎక్కువగా ఉద్రిక్తం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము తుని ప్రాజెక్ట్ అండి. పిల్లల్ని తీసుకుని వచ్చారా? వచ్చామండి. ఎక్కడ పోలీసులు ఆపారా మిమ్మల్ని? ఏం చెప్పారు? ఎక్కడ నిర్బంధించారండి. అక్కడ ఆపారండి. అక్కడ అదే ఏలూరులో ఆపారండి. మా డ్రైవర్ సైడ్ వేసుకుని తీసుకొచ్చేసారండి. మనం చూస్తే పిల్లల్ని సైతం వాళ్ళంతా తీసుకుని వస్తున్నారు. ఎక్కడెక్కడ పోలీసులు ఆపితే ఏలూరులో పోలీసుల నిర్బంధాన్ని అధిగమించే వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ అర్బన్ అండి. నా పేరు విజయ. నిన్న నుంచి మాకైతే చాలా టార్చర్గానే ఉంది. పోలీసుల నుంచి వేధింపులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కడ మీ ఇల్లు అడ్రస్ చెప్పని అంటూనే ఉన్నారండి. మేడంలు కూడా చాలా ఫోర్స్ చేశారు. మీరు రాకపోతే కనుక మీకు నోటీసు ద్వారా మీకు చాలా చర్యలు జరుగుతాయి, మిమ్మల్ని స్కూల్ తీయాలని కంపల్సరీ మమ్మల్ని అందరినీ వేధించనే ఉన్నారు. కానీ మేము అలాగని ఎవరో ఆగకుండా చాలామంది వచ్చామండి. ఎలాగని మాకు కానీ మంత్రి చెప్పారు, మండలంలో మీరు చూసే ఉంటారు, వేతనాల పెంపుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన మాది లేదు అని చెప్పారు. కానీ గతంలో మీరు ఆందోళన చేస్తున్నారు, శిబిరాధార ఆందోళన చేస్తున్నారు. ఇదే నాయకులు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు కనీస వేతనం అమలు చేస్తామంటే హామీ ఇచ్చారు కదా? అవునండి, ఇచ్చారు. మా పక్కన కూర్చొని కూడా మాకు చాలా హామీలు ఇచ్చారండి. మేము వస్తే మీకు ఖచ్చితంగా మీకు వేతనం పెంచుతామన్న ఇదిలోనే మమ్మల్ని పెట్టారు. మేము కూడా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కూడా మేము ఏదో మాకు ఇస్తారని ఆశపడ్డామండి. ఏదో సాయంత్రం వరకు కూడా చాలా వెయిటింగ్ చేసాం. ఏదో మాకు పెంచుతారని ఆశతో ఉన్నాం. కానీ పెంచలేదు. పెంచక గ్రాడ్యుయేట్ అమలు కూడా చాలా విరుద్ధంగా చేశారండి. మేము అనుకున్నది ఒకటి, ఆయన ఇచ్చింది ఒకటి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మేము ఏం అడగట్లేదండి. మేము కష్టపడేదానికి మాకు ప్రతిఫలం ఇమ్మంటున్నాం. ఎంత కష్టపడుతున్నాం, మాకు అంతే జీతం ఇస్తున్నారు. మాకు జీతం పెంచాలి. జీతం పెంచే వరకు ఈ సమ్మెలు ఇలాగే ఉంటాయండి. ఎన్ని రోజులైనా చేస్తామండి. మా ఉద్యోగాలు ఏమైనా అయినా కానీ మేము చేస్తాం. మాకు శాలరీ మట్టి పెంచాలి.
ఇదే చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం అంతా కూడా ఇక్కడ అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని ఒకే ఒక డిమాండ్ అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ఏం చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది బాపట్ల జిల్లా అమతలూరు ప్రాజెక్టు సుండూరు మండలం. నా పేరు డి నాగేంద్రమ్మ. అయితే అంగన్వాడీ టీచర్గా నేను 24 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నానండి. మేము 2002లో జాయిన్ అయ్యాము. ప్రజెంట్ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 42 రోజులు మేము ధర్నా చేసాం సార్. ధర్నా శిబిరాల దగ్గరకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మేము అధికారంలోకి వస్తే మీకు జీతాలు పెంచుతాము, గ్రాడ్యుయేట్ ఇస్తాము, మమ్మల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడాను ఆ సమస్యలు పరిష్కరించలేదు. అయితే మేము ఈ రోజు రోడ్డు ఎందుకు ఎక్కువ ఉన్నామంటే ఇంత తీవ్రమైన ఎండలో కూడా ఈ అంగన్వాడీ జీతాలకు టీచర్ గారికి ఇచ్చేది 11,500 సార్. ఈ 11,500లో అద్దె భవనాల్లో ఎక్కువ పర్సెంట్ మా అంగన్వాడీ టీచర్లందరూ అద్దె భవనాల్లో అద్దె ఎక్కి నడుపుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఇచ్చేది అద్దె 2,000 రూపాయలు, మా గవర్నమెంట్ ఇచ్చేది 1,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది సార్. ఈ 1,000 రూపాయలు టీచర్ గారు 11,500లోనే జాగ్రత్తగా వినండి సార్. ఈ 1,000 రూపాయలు టీచర్ గారు ఇస్తారు. పిల్లడికి వచ్చి ఫ్రీ స్కూల్కి వచ్చేసరికి ఈ గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఏది కూడా సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ టీచర్ గారికి కానీ ఆయమ్మకు కానీ వర్తించవు. అదేమంటే మా పేరు వెనక ముందు ఒకటి ఆన్లైన్లో పెడతారు, వీరు ఉద్యోగస్తులు, పేరుకి మాత్రమే ఉద్యోగస్తులు, తర్వాత భిక్షగాళ్ళ బతుకులు సార్ మాది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎదురు చూపులతోటి ఇంకా ఈ గవర్నమెంట్ పెంచిది అనుకుంటానే ఉంటున్నాం కానీ బానిసత్వ బతుకులతోటి ఒక రోబోల్లాగా మా చేత అద్దె చాకరీ చేపిస్తున్నారు. మా దగ్గర 24 ఏళ్ళ జీవితాల్లో ఏం మిగిలినాయి అంటే మా వెనక షుగర్లు, థైరాయిడ్లు, బీపీలు ఇవే మిగిలినాయి సార్. ఈ రోజున 11,500తో మా జీవితాలని, మా కుటుంబాలను మేము ఎలా పోషించుకోగలుగుతాం సార్? ఈ రోజు అంగన్వాడీ నడపడానికే మాకు సగం జీతం ఇక్కడే సరిపోతుంది. పిల్లవానికి వచ్చేసరికి 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయల గ్యాస్ ఏ విధంగా వస్తుంది సార్? ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారనుకో సెంటర్లో 5 రూపాయలకి 5 రూపాయల గుడ్లు ఉడకబెట్టాలి, సాంబార్ చేయాలి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలి, వెజిటేబుల్ రైస్ చేయాలి, ఆకుకూర కట్టలు తీసుకురావాలి. ఈ ఆకుకూర కట్టలకు కానీ కూరగాయలకు కానీ పిల్లోడికి వచ్చి ₹1.5 ఇస్తారు సార్. ఈ రోజు ఈ 10 రూపాయల్లోని ఆకుకూర కట్టలు ఇవన్నీ వస్తాయా? సరే, కరెంటు బిల్లులు కట్టాలి, ఫ్యాన్ ఉండాలి, ఫెసిలిటీ ఉంటారంటారు. ఈ కరెంటు బిల్లు కూడా మేమే కట్టాలి సార్. ఈ కరెంటు బిల్లులకి వీటన్నిటికీ పోను 5,000 రూపాయలు మిగులుతుంది. మాకు వచ్చేసరికి రిజిస్టర్లు మేమే కొనుక్కోవాలి, రికార్డులు మేమే కొనుక్కోవాలి. మాకు టీఏడిఎల్ ఎవరు? టీఏడిఎల్ కూడా మేమే, మా డబ్బులు మా కష్టంతో. ఎందుకనంటే సర్కారు సొమ్ము 10 రూపాయలు అయినా కానీ ఇంకా ఏమన్నా పెరిగిద్దేమో, ఇంకా మా జీవితాలు బాగుపడతాయేమో అనేటట్టుగా ఇంకా పని భారాన్ని మాకు 45 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా కష్టపడి పనులు చేస్తూనే ఉన్నాము. ఫ్రీ స్కూల్లో గత ప్రభుత్వంలో పెట్టేళ్ళారు PP1, PP2 అని చెప్పని సార్. ఒక్కొక్క పిల్లవాడికి వచ్చి 5 బుక్స్ రాపించాలి సార్. వర్క్ చెప్పాలి, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం చెప్పాలి. ఇది ఆది అంతం లేని ఉద్యోగం సార్. ఇప్పుడు 9 గంటలకు మేము వెళ్తాం, సాయంత్రం 4 గంటలకు డ్యూటీ అయిపోతుందిలే అని మేము ప్రశాంతంగా ఉందాము అనుకునేసరికి అర్ధరాత్రి 11-12 అయినా కానీ ఈ రిపోర్ట్ పెట్టండి, ఇది చేయండి అని చెప్పి ప్రతిదీ వర్క్ మెజర్మెంట్ కానీ ప్రజెంట్ ఏదైనా కానీ మా మీద ఎక్కువగా రుద్దుతున్నారు సార్. మేము స్ట్రైన్ అయిపోతున్నాము. కనీసం మేము హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ లీవ్ పెట్టుకుందామన్నా కానీ మెడికల్ లీవ్లో జీతం కట్ అయిపోతుంది సార్. మేము ఒక రోజు సెలవు తీసుకోవాలన్నా కానీ మాకున్న 20 రోజుల్లో కూడా ప్రతిరోజు ఆ రిపోర్ట్లు అంటారు, ఈ రిపోర్ట్లు అంటారు. మమ్మల్ని ఒక రోబాలు అనుకుంటున్నారో. మరి స్వతంత్రం వచ్చింది, స్త్రీ స్వేచ్ఛగా తిరుగుతుందని చెప్పారు. అలాగే ఈ ప్రభుత్వంలో మార్చి 8వ తేదీ వస్తుంది మహిళా దినోత్సవం అని చెప్పి ఎంతో ఆతృతగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని అభ్యర్థిస్తారు. పురంధేశ్వరి గారు వీళ్ళందరూ మహిళా తల్లులందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాకేదో నెత్తిన పెడతారు, మంచి గుడ్ న్యూస్ చెప్తాం అనుకున్నారు. మాకున్న వాటిల్లోనే గత ప్రభుత్వంలో హామీలు ఏమైతే ఇచ్చారో వాటినే తగ్గించేటట్టు చేశారు సార్. 20,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పి అందులో నుంచి 15,000 రూపాయలు మట్టి ఖర్చులు అనేది ఏ విధమైన సమంజసం సార్? గ్రాడ్యుయేటీ అనేసరికి ఇప్పుడు మాకు అది వరకు 1,20,000 రూపాయలు, ఆయమ్మకి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పారు సార్. అయినా కానీ వాటిలో నుంచి కూడా మొత్తం ఈ రోజు వచ్చేసరికి కుదించేసేసి అబద్ధపు జీవోల్ని రద్దు ఇచ్చేశారు. అందుకని మేము వాటిని రద్దు చేసి మేము పోరాటం చేయడానికి వచ్చినాం సార్. ఏ ప్రభుత్వం అయినా కానీ అంగన్వాడీ వర్కర్లను బానిసలుగానే చూస్తున్నారు కానీ వర్కర్లుగా గుర్తించట్లేదు సార్. మాలో కూడా గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మేమున్నాం. మాకు ఏ విధమైన సహాయ సహకారాలు అనేది లేదు. అంగన్వాడీ సెంటర్లు నిరంతరం కష్టపడుతూనే ఉన్నాం. చెప్తున్నారు పూర్తిగా అంగన్వాడీల గతంలో ఏదైతే ప్రభుత్వం జీవోలు చేసుకున్నారో ఆ జీవోల్ని కూడా మార్చి 8వ తారీఖున పెంచిస్తామని చెప్పారు. కానీ గ్రాట్యుటీ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికంటే కూడా తక్కువ ఇచ్చారు జీవో. ఖచ్చితంగా జీవోని రద్దు చేయాలి, మళ్ళీ మార్చి ఇవ్వాలంటూ కోరుతున్నారు. కనీస వేతనం ఇచ్చే వరకు కూడా మా ఆందోళన మేము కొనసాగిస్తాం. అందరికీ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. పేరుకు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం గుర్తిస్తున్నారు తప్ప వేతనాల్లో బానిసలుగా చూస్తున్నారంటూ దీని మీద ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే కనుక ఈ పోరాటాన్ని
మరింత ఉధృతం చేస్తామంటూ అంగన్వాడీలకు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్ సురేంద్ర.